అప్పుస్వామి, నువ్వే మనుషుల్ని కొట్టి తరివేశావుగా. నీకు ఏమీ కాలేదని నాకు బాగా తెలుసు. నువ్వు పోరంబోకన్నా అంతకన్నా పోరంబోక ఉండరా. నాటుకోడి నెత్తోడా, నేను కష్టపడి సంపాదించి తినేటోన్రా. మిగతా వాళ్ళ డబ్బులపై బతికే నువ్వు నా హాస్పిటల్కి ఎందుకు వచ్చావు చెప్పురా. రే పోరంబోకు, నేను గోచి పెట్టుకుని తిరిగేటప్పుడు నువ్వు ఇంకా పుట్టలేదు, నాతోనే పెట్టుకుంటావా? నువ్వు అలా ఉండేటప్పుడే నేను మా అమ్మ కడుపులో నుంచి బయటికి వచ్చానురా, పనికిరాని ఎదవా. రే నిన్ను నేను అప్పుస్వామి, ఆరోగ్యం చూసుకో. ఏం జరిగినా సరే నువ్వు నాతో చెప్పాలి. నీకు నేను హెల్ప్ చేస్తాను. చెప్తాను కదా. మరి నేను ఇక బయలుదేరా. సరే 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 సరే. ఏంటి రాము, కలెక్షన్ అంతా ఎలా ఉంది? పర్వాలేదు, ఏ సమస్య లేకుండా జరుగుతుంది. అయ్యో అన్నా వద్దన్నా, సాయంకాలం అప్పుస్వామికి లెక్క చెప్పాలన్నా వద్దన్నా. మా అమ్మాయి కష్టపడి సంపాదించిన డబ్బులు నేను ఎవరి దగ్గర లెక్క చెప్పాలి? ఏం మాట్లాడుతున్నారు మీరు? వదలండి. ఇది నాకు చెందాల్సిన డబ్బురా, పోరా. అయ్యో తీసుకెళ్ళిపోతున్నాడు. వెళ్దామా? పదా. ఎప్పుడు చూసినా అప్పుస్వామి హాస్పిటల్లోనే ఉంటున్నాడు. అది అసలు బాగలేదు, నాకు నచ్చలేదు. ఏమైంది? మీరిద్దరే ఏం మాట్లాడుకుంటున్నారు? పలకరించడానికి వచ్చాడు. నాకు అతను మంచి మిత్రుడు. మీ గురించి నేను కూడా వినుండాను. ఇప్పుడు నొప్పేదైనా ఉందా? లేదే. అయ్యో చాలా నొస్తుంది. కనీసం ఒక వారం రోజులైనా అడ్మిట్ అవ్వాల్సి ఉంటుందా? అందులో ఏదైనా సమస్య ఉంటే కదా. ఇప్పుడు మీకు ఏ సమస్య లేదు. ఎందుకెలా అనవసరంగా గొడవ వేసుకుంటున్నారు? నేను ఎవరి దగ్గరికి గొడవకి వెళ్ళట్లేదు, వాళ్ళే నా జోలికి వస్తే. అవన్నీ ఆపేసే. మీకు ఇప్పుడు కుటుంబాన్ని జరిపే ఒక వయసు వచ్చింది. ఏంటి, నిజమే కదా? సరేలే, దీన్ని ఇంకా ఆలస్యం చేయొద్దని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను అదే చెప్తున్నాను. ఎంత మంచి మనసున్నా ఇలాంటి విషయాలన్నీ చెడిపేస్తుంది. ఎన్ని సొమ్ములున్నా తాగి ఇలా గొడవ వేస్తున్నారంటే ఏ పిల్లకి నచ్చుద్ది? అందువల్లే మీ పెళ్లి జరిగిపోతుంది. నేను మీ దగ్గర ఒకటి చెప్తాను, వింటారా? అలా అయితే నాకు ప్రామిస్ చేయండి. ఇంకా తాగకూడదు, గొడవ పడకూడదు. చేస్తారా? వెళ్ళను. ప్రామిస్? మాటిస్తున్నా. టైం ఏంటని తెలుసా? రాత్రి 10 గంటలు. 10 అయింది, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? ఎలా వెళ్ళాలి? ఈరోజు చాలా ఓపి ఉండింది. ఐపీలో 2 పేషెంట్స్కి ప్రాబ్లం. నా పని ఇప్పుడే అయిపోయింది. ఇంటికి వెళ్ళాలి. మీరు తీసుకువెళ్తారా? దానికేంటి, వెళ్దాము. మీ దగ్గర నేను ఒక విషయం చెప్పాలి. అయ్యో త్వరగా చెప్పు. మీరు అర్థం చేసుకుంటారో అని అనుకుంటున్నా. నేను అర్థం చేసుకున్నాను కదా, అయినా నువ్వు చెప్పేది వేరే కదా. నేనెందుకు చెప్పాలి? ఈరోజు చూశారు కదా, పేషెంట్స్లో చాలా మంది వస్తున్నారు. ఒంటరిగా మేనేజ్ చేయలేకపోతున్నాను. వచ్చి త్వరగా ఒక డాక్టర్ని అపాయింట్ చేయాలి. దానికేంటి, ఒక లేడీ డాక్టర్ చూసేద్దాము. ఎవరిని చూద్దామని కూడా నువ్వే చెప్పు. లేడీ డాక్టర్ వద్దు, దానికి నేనున్నాను కదా. ఒక మేల్ డాక్టరే కావాలి. నాకు తెలిసి నాతో పాటు చదివిన ఒక డాక్టర్ ఉన్నాడు, చాలా టాలెంట్ పర్సన్. ఇంకా పని దొరకలేదు, అతనే పిలుద్దాం అనుకుంటున్నా. ఓ, కళ్ళలో ఎవరినో లవ్ చేస్తున్నానని చెప్పిందే, వాడే అయి ఉండాలి. పిలిచేనా? అది ఏమ్మా ఇంత లేట్ అయింది? ఒక పేషెంట్ని ట్రిప్స్ ఇచ్చి పడుక పెట్టాను. అప్పసామి ఉండవల్ల మంచిదైపోయింది. సరే నేను వెళ్తాను. ఇంటి నుంచి పొద్దున బయలుదేరాను. ఏమిటి ఇప్పుడే వచ్చావా? కొద్దిగా పని ఉన్నింది. రాత్రిలంతా నా చోటే వచ్చే పని పెట్టుకోవద్దు. వేరే ఎవరు కాదు, అప్పుసామే కదా. అతని గురించి మీకు తెలియదు. ఇంతవరకు పెళ్లి చేసుకొని వాడు చదివించిన డబ్బులను లెక్కలు వేసి పెళ్లి చేసుకుంటానని వస్తే. అతని గురించి నాకు బాగా తెలుసు. అలా ఎప్పుడు చెప్పడు, అలా ఎప్పుడు ఆలోచించడు. ఓ, నువ్వే ఏదో లెక్కలు వేసి చెప్పినట్టుగా నాకు అనిపిస్తుంది. దేవుడిని ఎప్పుడు ఎవరు ప్రేమించరు, ఆరాధిస్తారు. సామి, నువ్వు కళ్ళలో చూసిన అబ్బాయి అంబిక చెప్పిన డాక్టర్ అని ఏది నిశ్చయం?
దాని గురించి ఆలోచిస్తే తలనొస్తుంది. ఒక కటింగ్ వేసుకో, తలకైనా పంత పోతుంది. రేయ్ పోసిరా. అంతేమొద్దు, ఒట్టేసి తనకి మాటిచ్చాను, నేను ఇక మందు తాగను. నేను మాత్రం కాదు, మనలో ఎవ్వరు తాగొద్దు. అది వెళ్ళి గుళ్ళే చెప్పు, మేమెవరి మీద ప్రమాణం చేయలేదు, మేం తాగుతాం. రేయ్ నువ్వు ఇలాగే ఆలోచిస్తావు అంటే బాలేదు, ఏదో ఒకటి తేల్చేయాలి. నచ్చవా లేదా అడుగురా. నా లెక్క కరెక్ట్ అయితే ఆ అమ్మాయి ఖచ్చితంగా ఒప్పుకోదు. తను చదువుకున్న అమ్మాయి, తనకు అప్పస్వామి హాస్పిటల్ కావాలి, చదువుకున్నవాడు కావాలి. నా దారికి ఎవరైనా అడ్డొచ్చారో వాళ్ళను ఊరికే వదలను. ఏంటిదంతా వదలరా. ఊరికే అది ఇది అని ఆశపడను. నేను ఆశపడింది దొరకలేదంటే అన్ని నాశనం చేస్తాను. దానికి నా మీద ఎందుకు అంత కోపడుతున్నావు? వెళ్ళి ఆ కోపం మీద తన మీద చూపించు. చాలు, అది చాలు. వీడు హాస్పిటల్ వెళ్ళి గొడవ చేయడానికి. ఇక్కడ చూడు, ఏమున్నా డాక్టర్ గారు రాని, వాడు లవ్వరా కాదని కనిపెట్టొచ్చు. అంతవరకు ప్రశాంతంగా ఉంటారా. కాస్త జరగండి. నిన్న 200 వచ్చింది. ఇక్కడ అప్పుస్వామి క్లినిక్స్ ఎక్కడ ఉంది? నేను ఇచ్చిన హోంవర్క్ ముగించావా? ఆ మ్యామ్ గారు వస్తాను చెప్పింది. అవును, మీరెవరు? అక్కడ కొత్తగా వచ్చిన డాక్టర్ నేను. బాగా లోతుగా తవ్వరా. వచ్చేసాడు. ఎవరు? నువ్వు కలలో చూసిన అంబికా లవ్వర్రా. ఎవరు? హాయ్. హాయ్. చోటుని కనిపెట్టడానికి ఇబ్బంది పడలేదు కదా? అలా ఏం కాదు. చూసి చాలా రోజులైంది, కొద్దిగా ఒళ్ళొచ్చినట్టుంది. ఇదంతా నేను చూడలేకపోతున్నాను, కాలొచ్చినట్టే జరుగుతుంది. నువ్వు కొంచెం హుషారుగా ఉండు, ఆమె చూసేసిందంటే అంతే. మళ్ళీ ఏంటి అక్కడే ఉన్నారు? రండి అప్పుస్వామి. డాక్టర్, ఇతనే అప్పుస్వామి, మై స్పాన్సర్, ఓనర్ ఆఫ్ ద హాస్పిటల్. ఈజ్ లవ్డ్ అండ్ లైక్డ్ బై ఎవ్రీబడి. చెప్పింది అర్థమైందా? మనలో ఉన్న ప్రేమ వాళ్ళకి తెలియదు అంటే నీకు, దానికి తను చెప్తుంది ఎవరికీ తెలియకూడదు. మిగతా ఉండవాళ్ళని అప్పుస్వామి ఇంట్రొడ్యూస్ చేస్తాడు. డాక్టర్ నమ్మోదరి ఉండడానికి ఒక చోటు కావాలి. వాళ్ళు చాలా పెద్ద వసతిగా ఉన్నవాళ్ళు. మంచిగా చూసుకోండి. చూసుకుంటాను. ఒకవేళ ఎక్కువ ఇష్టమో. అంబికా మీ గురించి చెప్పాలా ఏంటి? ఆ రోజు మీరు మీ ఫ్రెండ్స్ కాలేజ్కి వచ్చి చేసిన అల్లరిని మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు నా దగ్గర, నాకు గుర్తుంది. డాక్టర్ వచ్చినందుకు నాకు చాలా సంతోషం. ఎందుకమ్మా అమ్మమ్మని పిలుస్తున్నావు? నన్ను పెంచారు. మిగతా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకోరా డాక్టర్. ఒకరిని తెలుసుకున్నందువల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. మనం మళ్ళీ కలుద్దాం. ఆచార్ని అక్కడ వేసేయండి. సిస్టర్, ఈ స్క్రీన్ తీసి ఇక్కడ వేసేయండి. కూర్చోండి డాక్టర్. అందరికి ఇంట్రో ఇచ్చారా? అప్పుస్వామి ఎలా? అతను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. అది మాత్రం కాదు, మంచి మనసు, ఎవరు వచ్చినా పూర్తిగా ఇస్తాడు. నాకు ఇప్పుడు చాలా దొరికింది. సందేహమే వద్దు, అంబిక ఎందుకు ఎలా చేస్తుందో నాకు తెలుసు. ఇది వాడే. రాము, ఉండటానికి ఇల్లు లేకపోతే ఏం చేస్తుంది అంబిక అప్పుస్వామి? కొత్తగా వచ్చిన డాక్టర్ నంబోదరికి మన తోటలో ఒక గెస్ట్ హౌస్ అరేంజ్ చేసి వాడిని పంపించేసి మధ్యాహ్నం వచ్చాయి. నీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇల్లు ఎలా ఉంది డాక్టర్? బాగుంది. నేను ముందు స్నానం చేయాలి, తర్వాత మంచిగా పడుకోవాలి. నాకు ఇంకేమొద్దు, అది మాత్రం చాలు. అన్ని సౌకర్యాలు పుష్కలంగా ఉన్న ఇల్లు ఇది. గాలి బ్రహ్మాండంగా ఉంటుంది, ప్రకృతి సౌందర్యం బ్రహ్మాండంగా కనిపిస్తుంది. లోపలికి రండి. మీకు ఈ రూము చక్కగా సరిపోతుంది కదా? చాలు. తర్వాత ఇంతకు మునుపు ఈ ఇంట్లో ఒక కుటుంబం అద్దెకు ఉండేవారు. వాళ్ళలో ఒక అమ్మాయి ఈ రూములోనే ఊరేసి చచ్చిపోయింది. అదిగో ఆ ఫ్యాన్కే ఊరేసి చచ్చిపోయింది. గుడ్లు బయటకు వచ్చి, నాలుకలా బయటకు వచ్చి, ఆ అమ్మాయి రూపం ఇంకా నా కళ్ళ ముందే ఉంది.